స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయాన్ని దేవుని వీళ్ళందరికీ నా ప్రత్యేకంగా అందిస్తూ ఉన్నాను. ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఐశ్వర్యం కావాలా? సోదరి సోదరుడా, నీకు ఐశ్వర్యం కావాలా అని కోరుకుంటున్నావా? అయితే ఈ మాటలు నీకోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోంచి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, అందరూ శ్రద్ధగా వినండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. హల్లెలూయా. దేవుడు అన్నారు, నీకు ఐశ్వర్యం కావాలంటే ఇది మనుషుల వల్ల కాదు, నీ చేతి పని వల్ల, నువ్వు చేసిన ఉద్యోగం వల్ల, నీ వ్యాపారం వల్లే కాదు. దేవుడు అన్నాడు, ఒకరికి ఐశ్వర్యం కలుగు చేయాలన్నా, దారిద్ర్యం కలుగు చేయాలన్నా అది దేవుని వల్ల మాత్రమే అవుతుంది. హల్లెలూయా. ఈరోజు ఎంతో ప్రయాసపడుతున్నావు, ఐశ్వర్యం సంపాదించడం ప్రయాసపడుతున్నారు, కానీ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావు. నీకు శుభవార్త సహోదర సహోదరి, దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తాను, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఐశ్వర్యము నువ్వు పొందుకోవాలంటే ఒకే ఒక పని చేయాలి. ఆ పని చేయగలిగితే దేవుడు నీకు ఐశ్వర్యం కలిగేస్తాడు. కీర్తన గ్రంథము 37వ కీర్తన, కీర్తన గ్రంథము 37వ కీర్తన 23వ వచనము, 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తను చూసి ఆయన ఆనందించును. హల్లెలూయా. ఈరోజు నీకు ఐశ్వర్యం కావాలంటే సోదరుడా సోదరి, నీకు ఐశ్వర్యం కావాలంటే ముందు నీ ప్రవర్తన బాగుండాలి. నువ్వు నడిచే ప్రవర్తన దేవుని సన్నిధానంలో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావో దాన్ని దేవుడు చూసి ఆయన ఆనందించాలట. నీ ప్రవర్తన అంతటిలో దేవుడు ఆనందించగలిగితే నీకు ఐశ్వర్య దేవుడు కలిగేస్తాడు. అదే అది తప్పకేం లేదండి. దేవుని మందిరంలో నీ ప్రవర్తన అంతా బాగుంటే దాన్ని చూసి నా దేవాలయ దేవుడు ఆనందిస్తాడు. ఎప్పుడైతే ఆయన ఆనందించాడో నీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఒక వ్యక్తి మనం ప్రేమిస్తే అన్నీ పెడతాడు, ప్రేమిస్తే తన దాచుకుందంతా మనకి ఇస్తాడు, ప్రేమించకపోతే మనకి ఏది ఇవ్వడు. అందుకే ఒక మనుషుడు ప్రేమిస్తే ఇస్తే దేవాల దేవుడికి నీ ప్రవర్తన ఇష్టంగా ఉండి ఆ దేవాల దేవుడికి ప్రవర్తన అంతా నచ్చితే ఆయన ఆనందించగలిగితే ఈ భూమి మీద నువ్వు ఆనందంగా జీవిస్తావు, సకల ఐశ్వర్యవాదము పొందుకుంటావు. ఆమేన్. దైవ